మేము చెప్పిన దానికి మీకు గౌరవం ఇస్తే చేసినాము. తప్పంతా జరిగిపోయినాక లాస్ట్ తప్పు జరుగుతా ఉంది నిలపండి దాన్ని నిలపరు. ఇప్పుడు అదే ఇప్పుడు మాకు గొడవలు పడింది మాకు తెలియదు. ఇప్పుడు రోడ్డు ఏమన్నా ఉంటే రేపు ఆఫీస్ గవర్నమెంట్ కి రెండే పోయేది పక్కన పెడితే మేము లోడ్ అవుతుంది చెప్పాలి. గవర్నమెంట్ పూర్తిగా మేమేం మాట్లాడాల. టౌన్ నుంచి జేసీబీ వచ్చింది, 2 జేసీబీలు ఉండే 10 ఉండే, 1 ఖాళీ అయింది. ఇప్పుడే లోపల ఎత్తుకోమని చెప్పినాం. మన భాగం కోసమే కదా గవర్నమెంట్ వేపిస్తానేది. లోపల ఎత్తుకోమండి. దాంట్లో మా తప్పేముంది? ఇప్పుడు మా మీద కొట్టేకి వస్తే దానికి అర్హత మీరే కదా చూపించాలా. దానికి పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి, దాన్ని నిలిపించాలనేదే మీరే కదా చూడాలా. ఇప్పుడు నిలిపించారా మీరు? నేను చెప్పాము సిమెంట్ రోడ్డు చెప్పేదానికి కాదు. ఇప్పుడు సిమెంట్ నేనే చూసి ప్రత్యక్షంగా ఏమన్నా ఉంటే గొడవలు అయినాయి కదా, ఇప్పుడు ఆపేసి రేపు వచ్చి చెప్పేసినాను. చెప్తే వస్తాము అని చెప్పిండ. తోలుకుంటారంట. ఏమో రేపు వచ్చి మాట్లాడతాము అని చెప్పిండ. సరే రేపు వచ్చి మాట్లాడతాము అని చెప్పిండ. న్యూస్కి స్వాగతం. మేము ఈరోజు బేర్పల్లి గ్రామంలో ఉండేవాళ్ళము. ఇక్కడ రోడ్డు పక్కన కన్స్ట్రక్షన్ ఈ రోడ్డు మన్ను అనఫిషియల్గా తోలుతుంటే అడ్డుపడిన దానికి మా పైన చేయడం జరిగింది. అది కూడా మేము తోలదు గురించి చెప్పుకోలేదు. గవర్నమెంట్ ల్యాండ్స్ తోలుకున్నారు కాబట్టి, గవర్నమెంట్ రోడ్లు కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి కాబట్టి దానికి తోలుతున్నారు కాబట్టి మేమేమి అబ్జెక్షన్ చేయలేదు. లోపలికి తోలుకోమని చెప్పినాము. హైవేకి మెయిన్ రోడ్డుకి వచ్చేసి ఒక 50 మీటర్స్ కూడా లోపలికి లేదు. అక్కడ పడిన డెడ్ బాడీ కూడా మనకి చేతికి దొరకదు. పడిన వెంటనే స్పాట్ అవుట్ ఆ విధంగా ఉంది. మేము దాన్ని నిలిపిన దానికి మా మీదకి కొన్ని ఫ్యామిలీసే పక్కన విలేజ్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వాల్ సైడ్ నుంచి మా మీదకి దాడి చేయడం జరిగింది. దానివల్ల నిలిపిన గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ మాకు ఎటువంటి యూజు కనిపించడం లేదు. మాకు ఈ మీడియా ద్వారా ఏమన్నా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను చేయలేదబ్బా. ఎవరు చెప్పింది? నేను ఎవరికే కానీ ఇచ్చిందంటే నేను ఎక్కడైనా సరే నేను ఒడ్డూరు సమయం నాకు తెలియదు. నేను చేయలేదు. నాకు తెలియకుండా చేస్తాను. రేపు నేను చెప్పలేదు. నాకు దానికి సంబంధం లేదు. నిలిపేస్తామంటే సిమెంట్ రోడ్డు నేనే చూసేవచ్చు. నేనే మా బియ్యాలి. మీరేమన్నా ఉంటే ఎవరు చంపేస్తారు? ఏమన్నా టౌన్కి వస్తే మాకు దానికి అభ్యంతరం లేదు. మీరేమన్నా ఉంటే రేపు ఇరిగేషన్ ఆఫీస్ కానీ రేపు ఎంఆర్ఓ దగ్గరికి రాని మా పంచాయతీ రోడ్లు సార్ ఒప్పుకుంటాం. మేము కూడా రోడ్డుకే ఎన్ని రోడ్లు పడతాయి సార్? ఒక రోడ్డుకి ఒక లైన్ కి 2 రోజులు పడతాయి. ఎన్నో వాళ్ళు ఇది చేసుకునేది. ఇప్పుడు సార్ ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది కదా. మేము ఒకరికి కానీ చెప్పలేదు. నేను ఏలేదు. దీనికి ముందంతా పలమనేరు టౌన్ కంతా తోలేసిరే. అప్పుడు ఎవరు దీన్ని మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చినారా మీరు? పర్మిషన్ నిలిపేకి ఇది లేదా? దాన్ని నిలిపేకి లేదా? ఉన్నది సిమెంట్ రోడ్డు చూస్తా ఉంటారు వాళ్ళు. సిమెంట్ రోడ్డుకే ఏమన్నా ఉంటే మీరు బేరుపల్లి చెరువులో మట్టి ఆక్రమణ అని ఫిర్యాదు అందని మేరకు చూస్తే గవర్నమెంట్ సీసీ రోడ్లు వేసినారు. మేము కూడా తనిఖీ చేయగా సీసీ రోడ్లకే మట్టి తీస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు మా నిర్ధారణలో మా సర్వేలో సీసీ రోడ్లకే మట్టి తోలుతూ ఉన్నారు. ఇంకేడ తోల మాకు తెలిసిన ప్రకారం